తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ వై శోభా శుక్రవారం నల్గొండ ప్రాంతీయ కార్యాలయంలోని స్థానిక బ్రాంచ్లో అసెట్ మేనేజ్మెంట్ హబ్ ఎల్సీపీసీలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ మేనేజర్ విజయ్ భాస్కర్ గౌడ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ వై శోభా మాట్లాడారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ వై శోభా శుక్రవారం నల్గొండ ప్రాంతీయ కార్యాలయం స్థానిక బ్రాంచీలు అసెట్ మేనేజ్మెంట్ హబ్ ఎల్సీపీసీలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ మేనేజర్ విజయభాస్కర్ గౌడ్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ వై శోభా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 927 శాఖలతో 70,000 కోట్ల రూపాయల వ్యాపారంతో తెలంగాణ గ్రామీణ బ్యాంకు రైతులు, స్వయం సహాయక బృందాలు, గ్రామీణ ప్రాంతాలలోని వ్యాపారులకు సేవలు అందిస్తున్నదని, ఈ బ్యాంకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధిక శాఖలను కలిగి ఉండి మారుమూల ప్రాంతాలలో తమ సేవలను అందిస్తూ డిపాజిట్లపై అత్యధిక వడ్డీని అందిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సిఎంబి దేవేందర్, ఎస్ఎంఓ సిహెచ్ వెంకటేష్, డిపిఎం రామలింగయ్య, జిల్లా మహిళా సమైక్య సభ్యులు, శాఖ మేనేజర్లు పాల్గొన్నారు. సార్ ఒక సెకండ్ సార్. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా వస్తున్నాయి. అయినా కూడా ఎస్హెచ్జిలో మేము ఎప్పుడు అంటే ఇప్పుడున్న ఏపీజీబీ అయినా నిన్నమన్న ఉన్న ఏపీజీబీ అయినా టీజీబీ అనేది ప్యూర్లీ మా బ్యాంక్ అని మేము హార్ట్ఫుల్గా ఫీల్ అవుతాం. అయితే ఎస్హెచ్జి పరంగా మాకు ఏపీజీబీ అనేది ఎందుకంటే రూరల్లో